హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ ఎలా ఉన్నారండి? అందరికీ గుడ్ మార్నింగ్. ఎస్ఎస్సిజిడి కానిస్టేబుల్ 2025-26 ఇయర్ అంటే నెక్స్ట్ నోటిఫికేషన్కి సంబంధించి ఎవరైతే ట్రై చేసే వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఇప్పుడే తెలుసుకోండి. ఏంటంటే నెక్స్ట్ నోటిఫికేషన్కి ఏజ్ లిమిట్ ఎంత ఉంటుంది, ఎలా పెడతారు అనేది. నాకు తెలిసినంత వరకు నెక్స్ట్ నోటిఫికేషన్కి 40,000 నుంచి 50,000 మధ్యలో వేకెన్సీ అయితే ఉంటాయండి. అర్థమైందా? కొంచెం ఇది గుడ్ నెంబరే, ఎప్పుడు గుడ్ నెంబర్నే మెయింటైన్ చేస్తారు ఎస్ఎస్సిజిడి నోటిఫికేషన్లో. అర్థమైందా? సో మనం గత 2 నోటిఫికేషన్లో చూసుకున్న 50,000 ఒకసారి, ఓకే 46,000 ఒకసారి, అలాగే మళ్ళీ ఇప్పుడేమో 53,000. ఓకే, నెక్స్ట్ నోటిఫికేషన్ కూడా ఇంచుమించు ఇలాగే ఉంటుంది అనుకోవచ్చు. ఓకే, ఎప్పుడు ఇలాగే మెయింటైన్ చేస్తూ ఉంటారు, ఎందుకంటే అన్ని ఫోర్సుల్లో కలిపి ఎప్పటికప్పుడు రిటైర్ అయ్యే వాళ్ళు ఉంటారు, మళ్ళీ కొత్త వాళ్ళని నింపాలి కాబట్టి ఆటోమేటిక్గా క్రియేట్ అవుతాయి పోస్టులు అనేవి. అర్థమైందా? సో ఇప్పుడు దీనికి సంబంధించి క్లారిటీగా ఏజ్ లిమిట్ చెప్తాను, ఒకసారి అయితే చూడండి. అలాగే మనకి ప్రజెంట్ ఇండియా పాకిస్తాన్కి వార్ అయితే ఉంది కదా, అదే దానికైతే సీజ్ ఫైర్ అయింది. ఓకే, కాల్పుల విరమణ అయితే జరిగింది. సో ఫైరింగ్ అయితే జరగదు. సో దీనికి సంబంధించి ప్రజెంట్ ఉన్న ఇన్ఫర్మేషన్ అయితే ఇది. రిజల్ట్ కూడా మేబీ ఎస్ఐజిడి కానిస్టేబుల్కి సంబంధించి ఎస్ఎస్సి బోర్డు వాళ్ళు అయితే రిలీజ్ చేస్తారు. మనం దాని గురించి కూడా నేను చెప్పడం అయితే జరిగింది. మీకు ఏమన్నా డౌట్ ఉంటే ఒకసారి అందులో ఏం చెప్పానో చూడాలనుకుంటే చూడండి. మీకు అంతా కోలుకోగానే కొంచెం టైం పట్టేటట్టు ఉంది మీకు ఈవెంట్స్ కండక్ట్ చేయడానికి. కొంచెం ఎవరో అంటే ఇంటికాడ లీవుల్లో ఎవరు లేరండి, సోల్జర్స్ అందరూ డ్యూటీల్లోనే ఉన్నారు ప్రజెంట్, కొంచెం తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల వల్ల. సో అది మొత్తానికి చెప్పాలంటే ఇప్పుడు ఏంటంటే మనం నెక్స్ట్ నోటిఫికేషన్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి దానికి సంబంధించి చూసుకుందాం ఏజ్ లిమిట్ గురించి. ఓకే ఫ్రెండ్స్, ఇక మెయిన్ టాపిక్లోకి అయితే చూసుకుందాం. ముందుగా అసలు ఏంటంటే ఎస్ఎస్జిడి కానిస్టేబుల్కి ఏజ్ లిమిట్ ఎంత, ఏజ్ రిలాక్సేషన్ ఎంత అనే దానిపైనే కదా మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకునేది నెక్స్ట్ నోటిఫికేషన్కి సంబంధించి. అంతకంటే ముందు ఒక విషయం చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. మనకి ఎస్ఎస్సి వాళ్ళు ఏ నోటిఫికేషన్ రిలీజ్ చేసినా మనకి 2 టైప్స్ ఆఫ్ మంత్స్ అనేవి కట్ ఆఫ్ కింద పెడతారు. ఓకే, యాజ్ ఆఫ్ కట్ ఆఫ్ మంత్ వచ్చేసి ఒకటేమో జనవరి పెడతారు, ఒకటేమో ఆగస్ట్ మంత్ పెడతారు. ఓకే, మనకి ఆగస్ట్ మంత్ వేటికి పెడతారంటే ఏప్రిల్, మే, జూన్, జూలై ఈ మంత్లో నోటిఫికేషన్స్ రిలీజ్ అయితే దానికి ఆగస్ట్ మంత్ని కట్ ఆఫ్ డేట్గా పెడతారు. ఆ తర్వాత వచ్చేవన్నీ ఏంటంటే మనకి అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఈ టైంలో నోటిఫికేషన్ రిలీజ్ చేశారనుకోండి ఏదైనా, దానికి జనవరి మంత్ పెడతారు. ఓకే, అంటే నెక్స్ట్ ఇయర్ వచ్చే సంవత్సరం జనవరి మంత్కి పెట్టేస్తారు. సో ఆ లెక్క ప్రకారం చూసుకున్నట్టయితే మనకి ఎస్ఐజిడి కానిస్టేబుల్ ఎవ్రీ ఇయర్ చూసుకోండి, మీరు గత 3 నోటిఫికేషన్లు గమనించినట్టయితే మనకు అన్నీ కూడా ఇలాగే పెడుతున్నారు. అంటే సెప్టెంబర్ కావచ్చు, అక్టోబర్, నవంబర్ ఈ టైంలో నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నారు. సో దానికి సంబంధించి మనకి ఈసారి చూసుకున్నట్టయితే నెక్స్ట్ రాబోయే నోటిఫికేషన్ కూడా అలాగే అక్టోబర్, నవంబర్ మంత్లో నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నారు కాబట్టి దానికి వచ్చేసి 1/1/2026 ఇయర్ని దీన్నైతే కట్ ఆఫ్ డేట్ కింద పెడతారు. అర్థమైందా? ఇప్పుడు దీని నుంచి మనం ఏజ్ క్యాలిక్యులేట్ చేసుకోవాలి, అది ఎలాగా ఎవరెవరు ఎలిజిబుల్ అవుతారు అనేది క్లారిటీగా చెప్తున్నా, జాగ్రత్తగా వినండి. ముందుగా ఏజ్ లిమిట్ చూసుకున్నట్టయితే మినిమం 18 సంవత్సరాలు, మ్యాక్సిమం 23 సంవత్సరాలు. ఓకే, ఇది క్లియర్. ఇక నెక్స్ట్ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. 3 years ఏజ్ రిలాక్సేషన్ ఫర్ ఓబీసీ క్యాండిడేట్స్. ఎవరైతే ఓబీసీ వారు ఉన్నారో వారికి 3 years ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంది. అంటే మీరు 18 నుంచి 26 సంవత్సరాలు ఉన్న ఓబీసీ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. అలాగే 5 years ఫర్ ఎస్సీ ఎస్టీ. ఎవరైతే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఉన్నారో వారికి 18 మినిమం సంవత్సరాలు, మ్యాక్సిమం వచ్చేసి 28 వరకు అవకాశం అయితే ఉంది. అర్థమైందా? ఇంకో విషయం చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ఎవరైతే ఓపెన్ కేటగిరీ, ఈడబ్ల్యూఎస్ ఈ 2 కేటగిరీలకు చెందిన వాళ్ళు ఉన్నారో మీకు స్పెషల్గా పోస్టులు ఉంటాయి, స్పెషల్ కట్ ఆఫ్లు తీస్తారు, అంతే తప్ప మీకు ఎటువంటి ఏజ్ రిలాక్సేషన్ అయితే లేదు. అర్థమైందా? మీకు కేవలం 18 నుంచి 23 అంతే హైయెస్ట్, అక్కడితో ఇంకా ఆగిపోవడమే. మీకు 24 సంవత్సరాలు, 25 సంవత్సరాలు ఉన్న ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్, ఓపెన్ కేటగిరీ క్యాండిడేట్స్ అయితే ఎలిజిబుల్ కాదు నోటిఫికేషన్కి. క్లియర్? ఓకే, ఇప్పుడు ఇంకోసారి చూసుకున్నట్టయితే మరి దీనికి సంబంధించి చూసుకున్నట్టయితే మనకి 18 నుంచి 23 సంవత్సరాలు ఏజ్ లిమిట్ దానికి చెప్తున్నాను. నోటిఫికేషన్కి సంబంధించి ఏజ్ లిమిట్ ఎలా ఉంటుంది అనేది చూసుకున్నట్టయితే 2/1/2003 నుంచి 1/1/2008. అంటే మనకు ఒకసారి చూసుకోండి, ఇది 2 అంటే ఇక్కడ డేట్ అండి, 2వ తారీఖు 1వ నెల 2003 నుంచి 1వ తారీఖు 1వ నెల 2008 వరకు మీకు అవకాశం అయితే ఉంది. అర్థమైందా? ఓకే, ఇది మనకేంటంటే కొంతమంది రోజుల్లో కూడా పోయే వాళ్ళు ఉంటారు నోటిఫికేషన్కి ఎలిజిబుల్ కాకుండా. ఓకే, అలాగే కొంతమంది నెలలో పోయే వాళ్ళు ఉంటారు. ఓకే, కొంతమంది రోజుల్లోనే పోయే వాళ్ళు ఉంటారు, ఒక 10 రోజుల్లోనో 5 రోజుల్లోనో, ఒక్కొక్కరు 3 రోజులు 2 రోజుల్లో కూడా పోయే వాళ్ళు ఉంటారు. అర్థమైందా? సో మీకు ఇక్కడ సపోజ్ మీరు
1/1/2003 జన్మించారనుకోండి, అంటే జనవరి 1 జన్మిస్తే మీరు ఈ నోటిఫికేషన్కి ఎలిజిబుల్ కారు. జనవరి 2 నుంచి జనవరి 2 నుంచి 2003 సంవత్సరం నుంచి 1/1/2008 సంవత్సరం వరకు మీరు ఎలిజిబుల్ అవుతారు. ఇలా చూసుకోవాలి. అర్థమైందా? మీరు ఎలాగే క్యాలిక్యులేట్ చేసుకోండి. అలాగే ఓబీసీ కేటగిరీ చూసుకున్నట్టయితే 2/1/2000 నుంచి 1/1/2008 వరకు ఇచ్చారు కదా. సో ఇక్కడ కూడా అంతే. 2వ తారీఖు 1వ నెల 2000 సంవత్సరం నుంచి 1వ తారీఖు 1వ నెల 2008 వరకు ఎలిజిబుల్. ఫర్ సపోజ్ మీరు 1వ తారీఖుగానే జన్మించి ఉంటే మీరు ఈ నోటిఫికేషన్కి ఎలిజిబుల్ కారు. అర్థమైందా? ఇదొకటైతే గుర్తుపెట్టుకోండి. అలా అయితే క్యాలిక్యులేట్ చేసుకోవాలి. అలాగే ఎస్సీ ఎస్టీ కేటగిరీ చూసుకోండి. 2/1/1998 నుంచి 2008 ఈ మధ్యలో జన్మించి ఉంటే మీరు ఎలిజిబుల్ అవుతారు. అంతేగాని అంతకు మించి ముందు ఫర్ సపోజ్ మీరు 1వ తారీఖు 1వ నెల 1998లో పుట్టిన ఎస్సీ కేటగిరీ ఎస్టీ కేటగిరీ అయితే మీరు ఎలిజిబుల్ కారు. ఇలా చూసుకోవాలి. అర్థమైందా? మీకు ఇలా అయితే చూసుకోండి. మనకి ఈ 2008 నుంచి 1998 ఈ మధ్యలో డేట్స్ ఎంత, ఈ మధ్యలో మేము జన్మించి ఉంటే మేము ఎలిజిబుల్, లేదంటే కాదు. అలాగా చూసుకోవాలి. అర్థమైందా? మీకు ఏమన్నా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. మొత్తానికి క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను.